నేను రివ్యూ ఇవ్వలేదు బికాస్ ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల మాకు దాదాపు 26 గంటలు మాకు కరెంట్ లేదు. సో అందుకని అసలు రివ్యూ ఇవ్వడానికి కుదరలేదు. అండ్ ఇవాళ ఎపిసోడ్ రివ్యూ కొంచెం క్లారిటీ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి టీమ్స్ అప్ అని చెప్పేసి అయితే అతను టీమ్ అయ్యారు. ఇక్కడ అందరు బర్నీ క్యాంటీగా ఆడాలని ఫిక్స్ అయ్యారు. అందరూ ఒక్కరు కాదు, అందరు బర్నీ క్యాంటీ ఆడాలని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యారు. రీజన్ ఏంటి అంటే గౌరవ్ డైరెక్ట్ గా వెళ్ళిపోయాడు శ్రీధర్ దగ్గరికి, ఎందుకంటే దివ్య మీద ఉన్న కోపంతో. అండ్ ఈవెన్ బర్నీ గారి మీద ఉన్న ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పేసి నిన్న వేసిన ఆ నామినేషన్ అర్థం మీద రాసిన దాని మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పవన్ ఎటు శ్రీజాకి హెల్ప్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. అండ్ నెక్స్ట్ నిఖిల్ కూడా నేను మీకు ఎదురుగా ఆడాలనుకుంటున్న బర్నీ గారు, ప్లీజ్ నేను మీరు ఎదురుగా ఆడతాను అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు బర్నీ గారి టీం అందరు కలిసి. అది మీ తను దివ్య లేటి ఇప్పుడు వరకు బర్నీ గారు లోపల ఉంటే మీరు తర్వాత ఎప్పుడైనా మీరు ఆపోజిట్ లో ఆడొచ్చు బర్నీ గారికి, ప్లీజ్ ఇప్పుడు ఉండండి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అందుకని నిఖిల్. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ కి మనసులో క్లియర్ గా శ్రీజానే ఉంది. బట్ అటువైపు వెళ్ళిపోతే ఐ మీన్ ఎక్కువ మేల్ డామినెన్సీ ఉంది, ఇటు సైడ్ ఎక్కువ లేదు అని చెప్పి ఒకే ఒక్క రీజన్ తో మాత్రమే బర్నీ గారు టీంకి వెళ్ళారు. లేదంటే ఖచ్చితంగా శ్రీజానే అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ తర్వాత కూడా చాలాసార్లు అన్నాడు మనసంతా నీదే శ్రీజ, మనసంతా నువ్వే ఉన్న శ్రీజ అని చెప్పేసి. బట్ ఇమాన్యుయల్ వెళ్తానికి ఇంకో కారణం ఏంటి అంటే ఆ పవర్ అస్త్రా అని చెప్పేసి అండ్ వాడలేదు కదా, ఆ గిల్ట్ కొంచెం ఉండిపోయింది కొంచెం, అందుకని దాన్ని బర్నీ గారు హెల్ప్ చేస్తా అని చెప్పేసి చాలాసార్లు చెప్పాడు. సో ఆ రెండు రీజన్ తోనే బర్నీ గారి టీంలోకి వెళ్ళారు. ఇంకా మిగతాది కామన్ ఉన్నారు కదా, రాము, సుమన్ శెట్టి గారు, తనుజ, దివ్య, ఈ లేటు ఇంకా అదే టీం అన్నమాట. మాధురి గారు బికాస్ ఆఫ్ శ్రీజ మీద ఉన్న కోపంతో బర్నీ గారి టీంలోకి వచ్చారు. ఇది వేరే టీము. ఇంకా మిగతా వీళ్ళు మాత్రం ఖచ్చితంగా శ్రీజాకి హెల్ప్ చేయాలి, శ్రీజాతో ఆడాలి అనే ఉద్దేశంతో వచ్చారు. ఒక్క సాయి శ్రీనివాస్ తప్ప. సాయి శ్రీనివాస్ అడిగినప్పుడు ఏమన్నాడు అంటే సాయి శ్రీనివాస్ నన్ను అటు సైడ్ నుంచి నన్ను ఎవరు అడగలేదు, నేను అందుకని అలిగాను, నేను కోపం ఉన్నాను, అందుకే మీటింగ్ వచ్చానని చెప్పేసి అన్నాడు. సో అది ఒక్క పర్సన్ తప్ప మిగతా వాళ్ళందరూ హార్ట్ఫుల్ గా శ్రీజాకి హెల్ప్ చేయాలని చెప్పేసి, శ్రీజాని ఇంట్లో ఉండాలి అని చెప్పేసి మాత్రమే ఈ టీమ్ లోకి వచ్చారు అనమాట. అది టీమ్ సపోర్ట్. అండ్ ఇక్కడ కొంచెం గౌరవ్ ఓవర్ కాన్ఫిడెంట్ గా ఆడుతున్నాడు, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది నాకు నిజంగానే. ఎందుకంటే మీరు ఒకవేళ నిజంగా టాస్క్ లో చూసుకున్నా నిఖిల్ వెళ్ళి గౌరవ్ ని హోల్డ్ చేసేసాడు. గౌరవ్ ఆ నిఖిల్ నుంచి వదిలించుకోలేకపోయాడు, అంత గట్టిగా హోల్డ్ చేశాడు నిఖిల్. సో అక్కడ ఆయన ఏం ఆడాడో, నేను ఏ ఓవర్ కాన్ఫిడెంట్ నేను చూపించుకోవాలి అది ఇది అన్నాడో మరి ఏం ఓవర్ కాన్ఫిడెంట్ అని బర్నింగ్ అని అంటాం కాదు, ఈయన నిజంగానే ఈయన ఓవర్ కాన్ఫిడెంట్ లాగా ఉన్నాడు. సో అది కొంచెం గౌరవ్ తగ్గి మాట్లాడి కొంచెం ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. అని మాట్లాడితే ఈ నామినేషన్ పాయింట్ లో నిన్న రాము వేసిన వర్స్ట్ నామినేషన్ లో ఒక మాట అన్నారు, ఏమని అంటే బయట జనాలు చూస్తున్నారు అని చెప్పేసి. బయట జనాలు ఏమీ చూడట్లే, బయట జనాలు చూపియాలి అని ఈ మాటలు తగ్గించుకోవాలి. యాక్షన్స్ హ్యాస్ టు బి స్పీక్ లౌడర్, నాట్ యువర్ వర్డ్స్ అనమాట. మాటలు తగ్గించి ఆటల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే గౌరవ్ చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే మాటల్లో కూడా తెలుగు రాదు కాబట్టి మనం ఎక్కువ మాటలు కూడా వినడం అయింది. అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది నాకు గౌరవ విషయంలో. ఇక టాస్క్ విషయంకి వస్తే చించి ఆరేసారండి నిజంగా, అందరూ బాగాడారు, ఒక్కళ్ళని కాదు అందరూ. ఎవ్రీ వన్ దే హ్యావ్ గివెన్ దే 100% అనమాట. అసలు కసిగా ఆడేశారు, చాలా కసిగా ఆడేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, శ్రీజ కానీ, బర్నీ గారు కానీ, ఇమాన్యుయల్ కానీ, డెమన్ పాల్ లాస్ట్ చెప్తాను నీట్ గా. సో బర్నీ గారు కానీ, నిఖిల్ కానీ, గౌరవ్ కానీ, రాము రాథోడ్ కానీ, అందరూ ఎవ్రీ వన్ పుట్ దేర్ ఎఫర్ట్స్ అనమాట. 100% ఎఫర్ట్స్ పెట్టారు, చాలా అంటే చాలా బాగా ఆడారు. ఎస్పెషల్లీ ఇప్పుడు డెమాన్ పవన్ అందరూ కొట్టేశాడు. ఫిజికల్ స్ట్రెంగ్త్ లో ఉన్న మొత్తం హౌస్ మొత్తం మీద ఎక్కువ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎక్కువగా గట్టిగా బలం పోటీ ఇచ్చేది ఓన్లీ డెమాన్ పవన్. స్టేట్మెంట్ అది అసలు అది ఒక క్వశ్చన్ వర్డ్ కాదు, స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. డెమాన్ పవన్ ఈస్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ లో ఈస్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద హౌస్, హోల్ హౌస్, హౌస్ మొత్తం మీద చాలా బాగా ఆడాడు. ఇద్దరిని హోల్డ్ చేశాడు, అది చూపించలేదు, బట్ సోషల్ మీడియాలో అందరికి దాదాపు తెలిసిపోయింది, అందరూ వైరల్ అయింది కాబట్టి. సో అది చాలా బాగా అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫుడ్ కూడా ఒకటి జరుగుతుంది. నాకు ఇక్కడ రాంగ్ ఎవరిది రైట్ ఎవరిది నాకు అడిగితే రాంగ్ వచ్చేసరికి క్లియర్లీ క్లియర్లీ. ఎందుకంటే అక్కడ ఫుడ్ ఏది జరిగినా, ఏ మిస్టేక్, చిన్న మిస్టేక్ జరిగినా తీసుకుని వెళ్ళి లాస్ట్ వేసేది రేషన్ మేనేజర్. ఎందుకంటే రేషన్ మేనేజర్ ఈజ్ ద హెడ్ అనమాట. మొత్తం ఆ కుకింగ్ మొత్తానికి ఎవరెవరికి ఎంత క్వాంటిటీ వెళ్తుంది, ఎవరెవరికి తగ్గుతుంది, ఎవరికైనా రాకపోతే ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది రేషన్ మేనేజర్. సో అందుకనే ఆ లాస్ట్ ఏమైంది, సింపుల్ మీకు సిచ్యువేషన్ చెప్తారు, మీకు అర్థమైంది. రైస్ మధ్యాహ్నం రైస్ ని నైట్ తింటా అని చెప్పి రామురాతో చెప్పాడు. రామురాతో నాకు కొంచెం ఎక్స్ట్రా రైస్ ఉన్నట్టు చపాతీ తింటాను, రైస్ తింటాను అని చెప్పి. మొత్తం మధ్యాహ్నం అంతా రైస్ అయిపోయినా కొంచెం రైస్ మాత్రం మిగిలింది.
అది తనుజ మిగతా వాళ్ళందరికీ వెళ్ళి చెప్పింది, ఇది రాములందరి కోసం ఉంచిన రైస్ అని చెప్పేసి. రీతు వచ్చి రేషన్ మేనేజర్ అడగకుండా వెళ్ళి కుక్కర్ని అడిగింది, ఎవరిని, దివ్య. ఏమని, నాకు అక్కడ రైస్ ఉంది కానీ నేను తినేచ్చు, నాకు ఆకలి వేస్తుంది, మధ్యాహ్నం ఏం తెలియదు అది ఇది అంటే, ఈమె గారు వెళ్ళి తనుజ నేను చెప్పకుండా, తనుజకు ఒక మాట అడగకుండా నీ ఇష్టం వెళ్ళి తినేసాయి అని చెప్పేసి గో హెడ్ అని చెప్పాడు. అందువల్ల తర్వాత రాములతోడికి అన్నం లేకపోవడం, ఇది ఏంటి తనుజ గారికి మేము పడతాం అనేది వెళ్ళి క్వశ్చన్ చేసింది. దివ్య నీకేం హక్కు ఉంది, నీకేం రెస్పాన్సిబిలిటీ నువ్వు చెప్పడానికి అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ డిఫెండ్ చేసుకోకుండా నా కంపారిజన్ చేసేది అనేది వరస్ట్ థింగ్. తనుజ నా టైంలో నేను రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు నేను ఎలా చేసేదాన్ని అని అనడం వరస్ట్ థింగ్. ఎందుకంటే ఎవరు ఇండివిజువల్, ఎవరు స్కిల్ అంటే ఎవరు రూల్స్ వాళ్ళు పెట్టుకుంటారు. అంతేగాని నేను ఇలా చేసే కాబట్టి నువ్వు ఇలా చేయాలి అనడం అనేది రాంగ్ థింగ్, ఫస్ట్ థింగ్. సెకండ్, ఎప్పుడైతే ఆ అమ్మాయికి చేయి జారిపోతుంది అని అనుకుందో దివ్య, ఎప్పుడైతే ఆ ఆర్గ్యుమెంట్ లూజ్ అవుతుంది అనుకుందో, టాపిక్ మార్చేసి నువ్వు కదా రేషన్ మేనేజర్, నువ్వు కదా మొత్తం అందరికి వడ్డించాల్సింది, మాధురి గారు ఎందుకు వడ్డిస్తున్నారు, మాధురి గారికి ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి టాపిక్ మార్చేసి, అది ఎంత కన్వీనియంట్ గా మార్చేసింది అంటే మళ్ళీ టాపిక్ దాని మీదకి వెళ్ళిపోయింది. ఫుడ్ క్వాంటిటీ వండించేటప్పుడు నువ్వు లేవు తనుజ, మాధురి గారు వండిస్తున్నారు, అది అయిపోయింది. మళ్ళీ మూడోది, ఇదంతా కమిలి సాఫీగా కూల్ అవుతున్న టైంలో మళ్ళీ వచ్చి అక్కడి నుంచి ఫస్ట్ వెళ్ళిపోయింది, అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయింది. ఆమెకి దివ్య గారికి నాకు తెలిసి ఎప్పుడైతే లూజ్ అవుతుంది అని అనుకుంటుందో ఆర్గ్యుమెంట్, అక్కడి నుంచి వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది నాకు. అలానే చేసింది ఇప్పుడు ఇక్కడ. అక్కడ కూర్చొని మాట్లాడుతున్న అమ్మాయి ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ లూజ్ అవుతుంది అనే టైంలో వెళ్ళిపోవటం అనేది ఇట్స్ వెరీ వెరీ రాంగ్ థింగ్. సో ఈ ఓవరాల్ సిచ్యువేషన్స్ లో తనుజాదే కరెక్ట్ డెసిషన్. ఐ మీన్ ఆమె వెళ్ళి క్వశ్చన్ చేయడం ఇట్స్ రైట్ థింగ్. అండ్ అక్కడ ఆమె అధికారంగా మాట్లాడుతుంది అది ఇది అని అనుకుంటారు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైతే ఫుడ్ క్వాంటిటీ మిగలలేదో, ఫుడ్ క్వాంటిటీ చాలా తక్కువ వస్తుందో వాళ్ళు వచ్చి తనుజానే తిట్టేది. వెళ్ళి కెప్టెన్ చెప్తాడు, కెప్టెన్ వచ్చి తనుజానే తిట్టేది. అండ్ మీకు ఇంకోటి విషయం తెలియదు ఏంటి అంటే, లైవ్ లో జరిగింది ఒకసారి, మొత్తం అందరూ ఫుడ్ పనిచేసిన తర్వాత తనుజ లాస్ట్ తినేటప్పుడు తనుజాకి అసలు ఫుడ్ మిగల, చాలా చాలా తక్కువ క్వాంటిటీ మిగిలింది. అప్పుడు వెళ్ళి మాధురి గారిని అడిగిన అనమాట, వెళ్ళి నాకు కూడా క్వాంటిటీ పక్కన ఉంచేయచ్చు కదా అని చెప్పేసి పాపం మాధురి గారిని అడిగి. సో ఆ ఒక్క రీజన్ తోనే అందరినీ ఫుడ్ క్వాంటిటీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి, నాకు చెప్పి ఇవ్వండి అని చెప్పేసి మాత్రమే అనేది. ఇదే గొడవ ఇంకోసారి రిపీట్ అయింది, అప్పుడు అక్కడ మాట్లాడుతున్నాను గురించి. నెక్స్ట్ వచ్చేసరికి సంచాలక్ ఫెయిల్ అన్నారు. ఎంత వర్స్ట్ డెసిషన్ అంటే, ఎంత క్లియర్లీ వర్స్ట్ డెసిషన్ అంటే బిగ్ బాస్ ది చాలా వర్స్ట్ డెసిషన్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళది అనడానికి లేదు, వాళ్ళది అంటానికి. ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారు. సుమన్ శెట్టి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మీరు బిల్డింగ్ కట్టకపోయినా, ఏ బ్లాక్స్ కట్టకపోయినా ఎక్కువ శాతం మా దాంట్లో మా రింగ్ లోనే ఉంది అని చెప్పేసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారు. ఇక్కడ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న పెట్టేది లేదు, అంటే మీది 90% ఉందా, మా 2% ఇద్దరికి 100% లేదు. అప్పుడు సెకండ్ రూమ్ లోకి వెళ్ళి ఎవరికి క్యాలిక్యులేట్ చేయాలి, బిల్డింగ్ ఉన్న వాళ్ళది, బిల్డింగ్ మాది కాబట్టి మాదే కరెక్ట్ అన్నా మేమే గెలిచామని చెప్పేసి అని వాళ్ళ రూల్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్ ఉంటారు. సో ఇందులో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పలేం, క్లియర్లీ చెప్పలేం. బట్ సంచాలక్ ఫెయిల్ అనేది మాత్రం బిగ్ బాస్ తీసుకున్న వర్స్ట్ డెసిషన్. ఎందుకంటే గేమ్ స్టార్ట్ అవ్వకముందే కళ్యాణ్, సుమన్ మీరిద్దరు సంచాలకులు అని చెప్పుకుంటే అప్పుడు యాజ్ ఏ సంచాలకులు వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకున్న వాళ్ళు, మనం ఆ బాక్స్ లో పెట్టాలి, ఆ బాక్స్ లో పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం అని చెప్పేసి అవన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకునే వాళ్ళు. అలా కాకుండా డైరెక్ట్ గా మీరు గేమ్ స్టార్ట్ చేసి సంచాలకులు ఏం కాకుండా గేమ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎవరు పాయింట్ ఇప్పుడు వాళ్ళు గెలిచేశారు, వాళ్ళు అన్ని పాయింట్ పెట్టేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు సుమన్ శెట్టి గారికి తనుజ, దివ్య ఉన్న వాళ్ళందరూ వచ్చి పాయింట్ అని చెప్పేశారు. ఇమాన్యువల్ కానీ అందరూ వచ్చి అన్న మన కరెక్ట్ అని ఆయన బుర్రలో ఫీడ్ అయిపోయింది. ఇటు సైడ్ కళ్యాణ్కి అదే ప్రాబ్లం, అందరూ వచ్చి చెప్పేశారు మన కరెక్టే, మనం పాయింట్ మనం తోపు, మనం గెలిచాం అని చెప్పేసి. అప్పుడు ఎవరు గెలిచారు, ఎవరు చెప్తారు గెలిచారని చెప్పేసి ఇద్దరు కలిసి ఒక కల్క్యులేషన్స్ ఎందుకు వస్తారు? ఇట్స్ రాంగ్ థింగ్. బిగ్ బాస్ చేసిందే వర్స్ట్ డెసిషన్ అక్కడ. వాళ్ళిద్దరికి సత్యాలకు పెట్టి మళ్ళీ అందరికి ఫెయిల్ అనడం అనేది ఇంకా వర్స్ట్ డెసిషన్. తర్వాత మాధురి గారికి ఎప్పుడైతే బిగ్ బాస్ వచ్చి క్లియర్ గా పెరగడమే కాదు పక్కన వాళ్ళతో పడేయడం కూడా ఇట్స్ ఇంపార్టెంట్ అని అన్నాడు, అక్కడ మాధురి గారికి క్లియర్ గా వెలిగింది బుర్ర. అక్కడ లైవ్ లో ఏం జరిగిందంటే మాధురి గారు వెళ్ళి డిస్కస్ చేయడం తప్పు చెప్పని వెళ్ళి ఈ టీమ్ తో కూర్చొని సంజన గారికి కానీ మిగతా అందరికి కానీ చెప్పేసి అవును బిగ్ బాస్ చేసినప్పుడు మీదే కరెక్ట్ అని చెప్పేసి అక్కడ తెలివిగా క్లియర్ గా ఆడింది శ్రీజ. శ్రీజ వెళ్ళి ఆ మాధురి గారి సంచలకైతే నాకు ఓకే అని చెప్పేసి అనడం. బర్ని గారు కొంచెం అది వదిలేశారు, అంటే మంటి మా అమ్మాయి కదా మనకు కరెక్ట్ చేస్తారు అనుకుని వదిలేసేసరికి మాధురి గారు వచ్చి శ్రీజదే విన్నర్ అని చెప్పడం అనేది శ్రీజ ఆయన క్లియర్ తెలివైన పని అనమాట నాకు అనిపించింది. సో అందుట్లో అయితే బిగ్ బాస్ చెప్పిన తర్వాత యాజ్ ఎ బిగ్ బాస్ రూల్ ప్రకారం పడేయటమే ఇంపార్టెంట్, ఇక్కడ ఉంచడం కాకుండా పడేయటం కూడా ఇంపార్టెంట్ అనే రూల్ ప్రకారం అయితే
కళ్యాణ్ టీం ఐ మీన్ శ్రీజ టీం వాళ్ళే గెలిచినట్టు. నెక్స్ట్ కళ్యాణ్కి అక్కడ రామురాథడ్కి ఒక చిన్న ఇష్యూ జరిగింది. కళ్యాణ్ లో గొప్ప విషయం ఏంటి అంటే చాలా మంచి క్యారెక్టర్ లో ఉన్న ఏంటి అంటే కళ్యాణ్ విషయంలో ఎంత గొడవ జరిగినా ఎంత హీట్ ఆఫ్ ద మూమెంట్ వెళ్ళినా మాటలు లూజ్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ చాలా క్లారిటీ ఆఫ్ థాట్ తో మాట్లాడేటప్పుడు ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు. దట్స్ సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్, తను ఏమైనా మిస్టేక్ అని చిన్నగా అనిపించినా ఏ సారీ చెప్తాడు, చాలా నీట్ గా సారీ చెప్తాడు, తన మీద వేసుకోండి. అది థర్డ్ థింగ్. ఈ 3 క్యారెక్టర్లు చాలా నాకు బాగా నచ్చింది కళ్యాణ్ విషయంలో. ఇక్కడ రాము విషయంలో అదే జరిగింది. రాము వెళ్ళి వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు శ్రీజ అండ్ బర్నీ గారు డిస్కస్ చేస్తున్నప్పుడు మధ్య దూరటం అనేది రాము మిస్టేక్. ఎందుకంటే వాళ్ళిద్దరు కలెక్టివ్ గా డెసిషన్ తీసుకోవాలి, వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకుంటారు, దానిలో అసలు వినకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దూరకూడదు. అక్కడ మిస్టేక్ జరిగింది రాము విషయం. దాన్ని మళ్ళీ పోక్ చేసి నువ్వు తప్పు చేసావు, నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి దాన్ని పోక్ చేసి వీకెండ్ నేను నేర్చుకుంటారు అని చెప్పడం అనేది రాము చేసి ఇంకో పెద్ద మిస్టేక్. పోక్ చేయకూడదు. సో అక్కడ కూడా చాలా క్లీన్ గా మాట్లాడాడు. గట్టి అరిసినా కూడా చాలా అంటే చాలా నీట్ గా మాట్లాడాడు. వాళ్ళ అనటం రాంగ్ థింగ్, రాము వాళ్ళు అప్పుడు అలా అనకూడదు అని చెప్పి తర్వాత వెళ్ళి సారీ చెప్పడం కూడా చాలా బాగా నచ్చింది కళ్యాణ్ విషయంలో. సో అక్కడ క్లియర్ గా రాముదే తప్పు. ఎందుకంటే మధ్యలో వెళ్ళి దూరటం అనేది ఎవరికి నచ్చదు. అక్కడ ఒకరు పోకవాల, అక్కడ ఓన్లీ కళ్యాణ్ మాట రేస్ అయ్యా, అందరు రేస్ చేశారు. రాము కామ్గా ఉండు. బట్ ఇతను ఓన్లీ కళ్యాణ్ విషయంలో మాత్రమే పట్టుకొని నువ్వు సంచాలక ఫెయిల్ అయ్యా, నువ్వు మాట్లాడబాక అది ఇది అంటాం అనేది నాకు ఎందుకో రాంగ్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి మాధురి గారికి తనుజ గారికి ఒక చిన్న ఫైట్ అయింది. ఈ ఫైట్ లో మీకు ఆ ఫైట్ వరకే కనపడుతుంది, బట్ అంత ముందు జరిగింది కొన్ని చెప్తాను సీక్వెన్స్ కాబట్టి క్లియర్ గా అర్థమైపోయింది. లైవ్ లో ఒక చోట మాధురి గారు కూర్చోటి బాధపడుతూ ఇంకా బర్నీ గారు వచ్చేసరికి ఇంకా తనుజ నేను అవసరం చూడండి ఇప్పుడు నా దగ్గరికి రాను కూడా రాదు అని చెప్పేసి అనేది చాలా బాధపడింది. సో ఆ బాధ ఒకటి మనసులో ఉండిపోయింది గట్టిగా. అండ్ ఎప్పుడైతే ఈ ఆపోజిషన్ లో వెళ్ళి మాధురి గారు ఆపోజిట్ గా శ్రీజాకి హెల్ప్ చేసి శ్రీజాకి డెసిషన్ ఫేవర్ ఇచ్చారో అక్కడ తనుజ గారు కూడా హర్ట్ అయిపోయారు గట్టిగా. లైవ్ లో కూడా చాలా సార్లు ఆమె ఒకవేళ కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటే మన దగ్గరికి వచ్చి చెప్పొచ్చు కదా, మన దగ్గర కూడా డిస్కస్ చేయొచ్చు కదా, వాళ్ళు తప్పు చేయలేదు వాళ్ళు కరెక్ట్ చేశారని చెప్పి మనం కూడా మాట్లాడచ్చు కదా అని చెప్పి అక్కడ కూడా ఆమె హర్ట్ అయిపోయింది. సో ఈ 2 విషయాలు మైండ్స్ లో పెట్టుకొని అక్కడ జరిగిన గొడవ. అక్కడ చపాతీ ఏదో రాంగ్ చేశారనో ఏదేదో చేశారనో అసలు ఏమీ లేదు. ఇవన్నీ బ్యాక్ గొడవలు అనమాట. మాధురి గారికి ఉన్న పెయిన్ ఏంటంటే బాధ ఏంటి అంటే తనుజ నాతో ఉండట్లేదు, వారిని గారు వచ్చినాక నన్ను దూరం చేసింది, నన్ను అసలు దగ్గరికి కూడా రానివ్వట్లేదు అని చెప్పేసి నా బాధలో ఆ మాట్లాడింది. తనుజ కూడా ఎప్పుడైతే మాధురి గారు ఇక్కడ ఉండి డెసిషన్ వెళ్ళి శ్రీజాకి ఫేవర్ గా చేయడం అనేది రాంగ్ అనిపించి ఆమె మాట్లాడారు. ఎందుకంటే డైరెక్ట్ గా అక్కడ చెప్పాల్సింది మాధురి గారికి చెప్పదని కొంచెం సన్నగా చేయండి అని, కానీ అది అలా చెప్పకుండా వెళ్ళి రాము చెప్పడం అనేది తను చేసిన మిస్టేక్. అక్కడ స్టార్ట్ అయిన రచ్చ అక్కడ అలా జరిగింది. బట్ దానికి ప్రెసెంట్ సిచ్యువేషన్ సంబంధం లేదు, అదంతా పాస్ట్ లో జరిగిన పాయింట్లు అనమాట. మాధురి గారి పెయిన్, ఇంకేమో బాధ ఏ డెసిషన్ రాంగ్ ఇచ్చారని చెప్పేసి ఆయన ఉండే తప్ప ఇంకేం లేదు. నాకు క్లియర్ గా అదే పాయింట్. ఇంకా నెక్స్ట్ బర్రీ గారు పాపం చాలా గట్టిగా అనిపించి ఇంకా ఆయన హౌస్ నుంచి బయటికి వెళ్ళారు. సో ఇక్కడ కూడా మిస్టేక్ ఎవరిది లేదు, ఇద్దరిది క్లియర్ గా మిస్టేక్ బర్నీ గారిది ఉంది. ఎందుకంటే క్లియర్ గా ఎందుకు చెప్తున్నానంటే లైవ్ లో ఒకసారి ఒక డిస్కషన్ జరిగింది. ఒక రౌండ్ మధ్యలో డిస్కషన్ ఉంటుంది కదా, ఆ డిస్కషన్ లో బర్నీ గారు రేజ్ చేశారు ఈ పాయింట్. ఒకవేళ మనం వాళ్ళందరం కలిసి స్విమ్మింగ్ పూల్ వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే ఇమాన్యుల్ అంటాడు వద్దండి బాగోదు చాలా చీప్ కనబడుతుంది అలాంటి ట్రయల్ చేయాలి బాకండి అని చెప్పేసి ఇమాన్యుల్ అంటాడు. సో స్విమ్మింగ్ పూల్ వేయాలి అని అనుకున్న పాయింట్ అయితే బర్నీ గారిది, ఆ టీం వాళ్ళందరూ కలిసి వీళ్ళందరి టీం అందరినీ స్విమ్మింగ్ పూల్ చూసేద్దాం అని చెప్పేసి అనుకున్న పాయింటే. అండ్ అక్కడ కూడా తోసేసింది బర్నీ గారు అనుకుంటాం కానీ తోసేసింది డెమోన్ గట్టిగా పుష్ చేయడము. డెమో ఫస్ట్ బర్నీ గారు పడిపోతారు, తర్వాత డెమోన్ కాల్ జారి స్లిప్ అయిపోయాను అక్కడ బ్యాలెన్స్ కుదరక పడిపోతాడు. లేదంటే చాలా బాగా హ్యాండిల్ చేశాడు బర్నీ గారికి. అది ఒక కుస్తీ పోట్లు అంటారు చూడండి, ఇలా పట్టుకొని ఎత్తి కింద పడేయటం అనేది అలాంటి ట్రై చేస్తున్నాడు అనమాట డెమోన్. సో చాలా బాగా హ్యాండిల్ చేశాడు బర్నీ గారికి. నెక్స్ట్ ఇంకా ఇవాళ అయితే చాలా చాలా బోర్ కొట్టేసిందని ఇవాళ లైవ్ మాత్రం ఏమీ జరగలేదు, జీరో టాస్క్లు జరగలేదు, ఏమైనా ఇంట్రెస్టింగ్ ఏమీ జరగలేదు, నథింగ్. ఇవాళ లైవ్ అయితే జీరో జరిగింది, మొత్తం అంతా బోర్ కొట్టేసింది. అందుకని చాలా త్వరగా నిద్రపోయించారు కూడా. సో ఆనియన్ ఫన్ ఏదో జరిగింది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. కళ్యాణ్ బాగా ఫన్ యాంగిల్ లో కూడా చూపిస్తున్నాడు, ఫన్నీగా. సో అక్కడ ఫన్ ఎక్కువ చేసింది కూడా ఇమాన్యుయల్ ఫన్ కూడా చాలా బాగుంది. బట్ అందరు ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో, చాలా అంటే చాలా బాగా. ఏమీ లేనప్పుడు ఏదో కొంచెం అయినా మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చూడు, అలాంటి ఇంట్రెస్టింగ్ అనమాట ఇది ఆనియన్ ఫన్ ఒకటి. వీళ్ళు అందరు బాహర్ అని చెప్పేసి కొన్ని ఇంట్రెస్టింగ్ ఒకటి సెగ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, అది కూడా చాలా బాగా నచ్చింది. బట్ అక్కడ నాకు కొంచెం ఫీల్ అయింది ఏంటి అంటే నిఖిల్ కొంచెం ట్రై చేశాడు అక్కడ ఒక గౌరవ్ ఇమిటేట్ చేయడానికి, అది రాలా ఎపిసోడ్ లో.
సో నేను దానికి కొంచెం ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నిఖిల్ కనపడడానికి చాలా ట్రై చేస్తున్నాడు. అందుట్లో ఇది ఒకటి అనమాట, గౌరవ్ని పోర్ట్రే చేయడం. ఇమిటేట్ బాగా చేశాడు, గౌరవ్ని చాలా బాగా మంచి ఇమిటేట్ చేశాడు, బట్ అది రాలేదు. ఈవెన్ కళ్యాణ్ ఎలా నడుస్తాడు అని చెప్పేసి తనుజ నీతు కూడా ఇమిటేట్ చేశారు, అది కూడా రాలేదు ఎపిసోడ్ లో. సో ఇవి కూడా వస్తే చాలా బాగుంటుంది అనిపించింది నాకు ఎందుకో. ఇంకా తను పవన్ రీతిలో ఒక ఇష్యూ జరుగుతుంది, బట్ ఆ తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ వర్సెస్ సంజన గారి ఫుడ్ ఇష్యూలో ఇందులో ఇద్దరిది రాంగ్ ఉందండి. ఇద్దరిది రాంగ్. ఫస్ట్ రాంగ్ ఏంటి అంటే, మీకు ఇందాక చెప్పిన విషయంగానే ఏదైనా ఫుడ్ క్వాంటిటీ రాంగ్ వస్తే పడేది తనుజాకి. సో తనుజ వెళ్ళి చాలా నార్మల్ గా నెమ్మదిగా నార్మల్ గా చెప్పింది, అది కూడా ఇమాన్యుయల్ కి చెప్పింది. యాజ్ ఎ కెప్టెన్ నీకు చెప్తున్నాను, నేను ఎవరితో చెప్పట్లేదు, నీకు మాత్రమే చెప్తున్నా అని చెప్పేసి ఇమాన్యుయల్ కి ఇస్తే ఇన్స్ట్రక్షన్స్ లో సంజన దాన్ని అది కొంచెం పర్సనల్ తీసేసుకొని ఆమె వెళ్ళి ఫుడ్ తోసేయడం, ఫుడ్ కింద పడేయడం, లోపలికి వెళ్ళి ఆడవడం అనేది రాంగ్ థింగ్, చాలా చాలా రాంగ్ థింగ్. అండ్ అక్కడ మళ్ళీ ఒకవేళ ఇమాన్యుయల్ గానీ అక్కడ లేకపోయింటే మళ్ళీ మాటలు క్రాస్ అయిపోయేది, లిమిట్ క్రాస్ అయిపోయేది. అక్కడ ఆల్రెడీ లిమిట్ క్రాస్ అయిపోయింది. లైక్ మా ఇంట్లో ఇలా పెట్టరు, మా అమ్మ నాన్న ఇలా పెట్టరు, మేము వేరేలాగా పెరిగాము అని చెప్పేసి అనేది చాలా చాలా రాంగ్ థింగ్. హౌస్ లో అలాంటి మాటలు మాట్లాడటం, మళ్ళీ ఆమె అదే క్లాస్, మళ్ళీ అదే స్టాండర్డ్స్, మళ్ళీ అయ్యే తీసుకొస్తుంది. మేము ఇలా క్లాస్ పెరిగాము, మీరు ఇలా పెరగలేదు, నన్ను ఎవరు ఇలా అరవరు, నన్ను ఎవరు ఇలా చేయరు అని చెప్పేసి. తనుజ మిస్టేక్ ఏంటి అంటే, చాలా చిన్న మిస్టేక్ ఏంటి అంటే, అక్కడ చెప్పకుండా ఇమాన్యుయల్ కి ఎప్పుడైతే వేసుకుంటున్నప్పుడు చెప్పకుండా కొంచెం వాళ్ళు తినేసిన తర్వాత చెప్పేసి ఉంటే బాగుండేది. అది కొంచెం తనుజ మిస్టేక్. బట్ అక్కడ ఏం పెద్ద పెద్ద గోల పెట్టుకోవాలో అరవాలనో ఏం చెప్పలేదు. యాజ్ నీట్ గా అడ్వైస్ ఇచ్చింది, అదే పాయింట్ సిచ్యువేషన్ అప్పుడే జరిగింది కాబట్టి సిచ్యువేషన్. సో తనుజ చాలా తక్కువ మిస్టేక్ ఉంది. ఎక్కువ మిస్టేక్ అయితే సంజన గారిదే ఉంది. ఆమె పర్సనల్ తీసేసుకొని అది ఫుడ్ ఇలా తోసి నెక్స్ట్ టైం పెట్టుకోనమ్మా, లేకపోతే నెక్స్ట్ టైం నీట్గా పెట్టుకుంటాను అని అనుకుంటే అయిపోయేది, ఒక్క మాటతో అయిపోయేది ఆడ గొడవ. బట్ దాన్ని చాలా పర్సనల్ తీసేసుకొని ఆ ఫుడ్ ఇలా తోసేయడం అనేది రాంగ్ థింగ్ అనిపించింది. ఇంకా పవన్ అండ్ రీతు విషయం మాట్లాడుకున్నాం, అదే లాస్ట్ థింగ్ కదా. సో పవన్ అండ్ రీతు విషయంకి వస్తే ఇద్దరు గేమ్ చెడగొట్టుకుంటున్నారు, అది క్లియర్, చాలా చాలా క్లియర్. ఎందుకంటే పవన్ వెళ్ళి రీతు దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను నా గురించి ఫీల్ అవ్వచ్చు కదా అని చెప్పేసి అతను, రీతు వెళ్ళి పవన్ దగ్గరికి వెళ్ళి నువ్వు నా గురించి ఫీల్ అవ్వచ్చు కదా అని ఆ అమ్మాయి. సో ఇద్దరు ఏంటి అంటే ప్రాబ్లం, ఒకరి గురించి ఒకరు ఫీల్ అవ్వచ్చు కదా అనే ఒక సిచ్యువేషన్ పట్టుకొని డ్రాగ్ చేస్తారు, చాలా 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 డ్రాగ్ చేస్తున్నారు అని ఇసుకు పుట్టేస్తుంది. శ్రీజ ఒక మాట అంది అక్కడ లైవ్ లో పవన్ తో, ఏమని అంటే, సీరా నీకు ఒకటి చెప్తాను, ఇక్కడ జనాలకి అక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళిద్దరు గొడవ స్టార్ట్ అయిందంటే అబ్బా వీళ్ళు మళ్ళీ మొదలెట్టారా అని అనుకుంటుంటే, ఇక్కడ వాళ్ళే అనుకుంటుంటే బయట జనాలు ఎలా అనుకుంటారు, ముందుగా ఆలోచించు అని చెప్పేసి ఒక చిన్న సలహా ఇచ్చింది. చాలా మంచి సలహా అది పవన్ కి. బట్ ఆ పవన్ తీసుకోవట్లేదు, మళ్ళీ వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నాడు, మళ్ళీ ఇష్యూ క్రియేట్ చేస్తున్నాడు. సో ఒకరి వల్ల ఒకరి గేమ్, ఇద్దరిది గేమ్ అనేది చెడిపోతుంది. క్యూట్ గా ఉంది కాదన్నట్ల, బాండ్ క్యూట్ గానే ఉంది, బట్ ఈ గొడవలు అనేది డ్రాగ్ చేస్తున్నారు, చిన్న మ్యాటర్ ని చాలా చాలా డ్రాగ్ చేస్తున్నారు. రెండు ఇప్పుడు మొన్నటిదాకా ఒకే విషయం, ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండో విషయం మళ్ళీ స్టార్ట్ అయింది. ఏంటంటే మాధురి గారితో క్లోజ్ గా ఉండటం రీతుకు నచ్చట్లేదు, పవన్ వెళ్ళి క్లోజ్ గా ఉండటం. బట్ అది పవన్ ఇష్టం, అది నువ్వు కంట్రోల్ చేయలేవు. ఎలా ఉండాలి వేరే వాళ్ళతో అనేది అసలు కంట్రోల్ చేయలేవు, అది నువ్వు అడగలేదు అనేది పాయింట్. లైక్ మాధురి గారు వచ్చి మీరు హెల్తీ బాల్ అన్హెల్తీ బాల్ అనే ఇష్యూ క్రియేట్ చేశారు కదా. సో అది నీ తప్పు, మాధురి గారు అలా అలా అనబాకండి అనడం ఓకే, దట్స్ కరెక్ట్ థింగ్. ఎందుకంటే అక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి, పవన్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి. బట్ అసలు పవన్ వెళ్ళి అక్క అని వాళ్ళు క్లోజ్ మాట్లాడడం నచ్చలేదు అంటే మాత్రం ఇట్స్ వెరీ వెరీ రాంగ్ థింగ్ రీతు వైపు నుంచి అలా కంట్రోల్ చేయడం అనేది. సో అక్కడ ఒకళ్ళు రాంగ్ లేదండి, ఇద్దరిది రాంగ్ నా ఉద్దేశం ప్రకారం. అంతే జరుగుతుంది. అలా లాస్ట్ 10 రోజుల నుంచి ఒకే ఇష్యూ. పవన్ ఏమో నువ్వు అక్కడ నన్ను డబ్బులు అడిగావా అనే ఒక తొక్కలో పాయింట్, అది ఒక పాయింట్ లాగటం. ఇక్కడ ఈ అమ్మాయి ఇప్పుడు మాధురి గారు అంత క్లోజ్ గా ఉండటం అనే పాయింట్ లాగటం. వీళ్ళు ఏందో డ్రాగ్ చేసుకుంటున్నారు తప్ప వీళ్ళు గేమ్ చెప్తున్నా కదా. వీళ్ళిద్దరు మిస్టేక్స్ ఏంటి అంటే, సో ఇద్దరు గేమ్ చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు, ఒక్కరు కూడా తగ్గకుండా ఇద్దరు అదరగొడుతున్నారు గేమ్స్. బట్ ఈ పర్సనల్ బాండింగ్ వల్ల, ఈ పర్సనల్ ఇష్యూస్, ఈ పర్సనల్ ఈగోస్, ఈ జరుగుతున్న ఇష్యూస్ వల్ల గేమ్ డైల్యూట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ గురించి మాట్లాడుతుంది. ఇవాళ డెమన్ చాలా బాగా ఆడాడు గేమ్, చాలా ముందు దిగిపోయాడు, మామూలు దుమ్ముడు లోపల. ఇవాళ డెమాన్ మళ్ళీ రీతిని తోసాడు, చాలా పెద్ద మిస్టేక్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది చూస్తారు జనాలు, ఏది హైలైట్ అవుతుంది? ఇదే హైలైట్ అవుతుంది, తోసేదే హైలైట్ అవుతుంది. డెమాన్ బాగా ఆడాడు అనేది ఎక్కడ హైలైట్ అవ్వదు, అది ట్రూ. అదే జరుగుతుంది వీళ్ళిద్దరి విషయంలో. రీతు ఎంత ఎండ్ ఆఫ్ ది డే చాలా గేమ్ బాగా ఆడినా, అయితే ఎండ్ ఆఫ్ ది డే పవన్ తో గొడవ అయింది అనేది మాత్రమే హైలైట్ అవుతుంది. సో అందువల్ల వీళ్ళిద్దరు గేమ్ చెడిపోతున్నాయి. వీళ్ళిద్దరు ఇది ఒక్కటి కొంచెం ఆలోచించుకొని నీట్ గా రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసి గేమ్ లాగా ఉంచి, పాయింట్ లాగా పర్సనల్ రిలేషన్ పర్సనల్ లాగా ఉంచుకుంటే
చాలా బాగా ఆడతారు, చాలా తురుము అయిపోతారు, అంత బాగా ఆడే గేమర్స్ ఇద్దరు. ఇక్కడ లాస్ట్ ఒక పాయింట్ చెప్పాలనుకున్నా, మ్యాన్ హ్యాండ్లింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా వర్స్ట్ థింగ్ పవన్ గురించి. చాలా దాని ఏమంటారు, లోయెస్ట్ పాయింట్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట పవన్, అంత కిందకి వెళ్ళిపోవటం అనేది. సో రాంగ్. అదేంటంటే డామినెంట్ చూపించినట్టు అనిపించింది. మీరు దీని గురించి ఒకసారి మాట్లాడతాను. ఒక పెద్ద ఆయన ఏదో అన్నాడు, కళ్యాణ్ డెవాన్ కనుక 100 రేట్లు బెస్ట్ అని ఏదో అన్నాడు. సో ఆ పాయింట్ గురించి మాట్లాడతాను. ఇలా కంపేర్ చేయడం రాంగ్, బట్ కంపేర్ చేశాడు కాబట్టి మాట్లాడుతున్నాను. 3 పాయింట్లు చెప్తాను. కళ్యాణ్ ఎందుకు తోపో, ఎందుకు గ్రేట్ డెమాన్ కన్నారు. సో ఫస్ట్ పాయింట్ స్ట్రెంగ్త్, ఓకే, ఫిజికల్ స్ట్రెంగ్త్ లో డెమాన్ సూపర్ కళ్యాణ్ కన్నా, అది ఫిక్స్, నేనే ఒప్పుకుంటా. బట్ మీతో 3 పాయింట్లు మాట్లాడుతాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి అనే పాయింట్, డామినెన్స్ అనే పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరిదైనా గొడవ జరిగినా, లైక్ మొన్న మాధురి గారితో గొడవ జరిగినప్పుడు, లేకపోతే ఇవాళ రాముతో గొడవ జరిగినప్పుడు, తన మిస్టేక్ తను ఉంటే వెళ్ళి సారీ చెప్పి అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టడు. పాయింట్ ఆఫ్ వ్యూ అసలు పెట్టడు. ఆపేసి సారీ చాలా సారీ, వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పేసి ఆపేస్తాడు గొడవని. అంతటా కట్ అయిపోయింది. తర్వాత వెళ్ళి రాము వెళ్ళి మాట్లాడతాడు కళ్యాణ్తో మామూలుగా, మళ్ళీ కళ్యాణ్ వెళ్ళి రాముతో మామూలుగా మాట్లాడతాడు, అది అయిపోయింది. బట్ ఈ డెమోన్ విషయం వచ్చేసరికి, రీతుతో గొడవ జరుగుతుంటే వెళ్ళి రీతు ఐఎమ్ వెరీ సారీ చెప్తాడు. సారీ చెప్తాడు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఆలోచించు, నేను ఇలా అంటున్నాను, నువ్వు ఫీల్ అవ్వలేకపోతున్నావు, ఇది అది ఇది అని చెప్పేసి తన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక ప్రెజర్ లో, ఒక మైండ్ లో థాట్స్ ఉన్నప్పుడు సారీ చెప్పేసి అయిపోయేది, లేకపోతే తన స్పేస్ తనకి ఇచ్చేస్తుంటే అయిపోయేది. బట్ అలా చేయడు డెమోన్. అక్కడ తన డామినెన్స్ ఏంటి, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటని నిరూపించుకోవాలి, ఎలా అయినా నిరూపించుకోవాల్సిందే అని చెప్పేసి గట్టి కూర్చుంటాడు. అది రాంగ్. సెకండ్, టార్గెట్స్. కళ్యాణ్ ఇంతవరకు ఒక టార్గెట్ పెట్టుకొని ఆడాలి అని చెప్పేసి ఎవరితో చెప్పలేదు, ఎక్కడా చేయలేదు, ఏది చేయలేదు, ఒక సిచ్యువేషన్ ఎక్కడ లేదు. బట్ డెమోన్ లైఫ్ లో రీతు దగ్గరికి వెళ్ళి టార్గెట్ చేసి మాట్లాడు, టార్గెట్ చేయి కళ్యాణ్ అని చెప్పేసి మొహమే చెప్తాడు టార్గెట్ చేయని చెప్పేసి. దట్స్ వెరీ వెరీ రాంగ్. కళ్యాణ్ టార్గెట్ చేయి, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కళ్యాణ్ ఒకటేసరికి తను తట్టుకోలేక టార్గెట్ చేసి మాట్లాడు, టార్గెట్ అని మాట్లాడు. సో దట్స్ వెరీ వెరీ రాంగ్ థింగ్. మూడోది, మాట్లాడుతూ అనేది డెమోన్కి ఇంతవరకు రాదు. ఒక సిచ్యువేషన్ జరిగేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, గేమ్ ఎక్కడ పెట్టాలి, పర్సనల్ థింగ్ ఎక్కడ పెట్టాలి అనేది కళ్యాణ్కి బాగా వచ్చు. తనుజతో ఏమైనా ఇష్యూ ఉన్నా, గేమ్ శ్రీయతో అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నా, తనుజ అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నా, గేమ్కి వచ్చేసరికి గేమ్ పర్స్పెక్టివ్ లో మాత్రమే ఆలోచిస్తాడు. తనుజ అక్కడ ఉంది కదా అని తనుజ దగ్గరికి వెళ్తాం, శ్రీజ ఎక్కడ ఉందన్న శ్రీజ దగ్గరికి వెళ్తాం, ఇలాంటి ఏం చేయడు. తన గేమ్ పర్స్పెక్టివ్ మాత్రమే ఆలోచిస్తాడు. బట్ వేరాజ్ డెమోన్ గేమ్ గురించి ఆలోచించుకో, పర్సనల్ రిలేషన్షిప్ అనేది గేమ్ ని రెండు మిక్స్ చేస్తాడు గట్టి. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీరు ఎగ్జాంపుల్ వచ్చేసరికి బెట్టాస్ లో వీళ్ళు నలుగురు కలిసి ఆడుతున్నప్పుడు, నలుగురు ఆడుంటే లాస్ట్ నలుగురే మిగిలేవాళ్ళు. డెమోన్ ఖచ్చితంగా ఆ ఇమ్యూనిటీ టాస్క్ సేఫ్ అయ్యే టాస్క్ వచ్చింటే అది తెలిసి ఖచ్చితంగా ఫస్ట్ వచ్చేసేది డెమోన్ అయ్యేవాడు. మేబీ యాజ్ ఏ పర్సెప్షన్ చెప్తున్నా, యాజ్ ఏ ఒపీనియన్ చెప్తున్నా, మేబీ డెమోనే ఫస్ట్ వచ్చేసేవాడు ఇమాన్యుయల్ కన్నా. అక్కడ ఎప్పుడైతే రీతు కోసం తన స్టాండ్ తీసుకొని అవతల వైపు వెళ్ళి ఆడాడో అక్కడ తన గేమ్ పోయింది. రెండోది, ఈ దొంగల టాస్క్ లో వాళ్ళకి ఇష్యూ జరిగింది ఎక్కడ, ఈ పర్సనల్ రిలేషన్ గొడవే. ఆ అమ్మాయి మొత్తం ఒక టీం అంతా వదిలేసింది దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు డబ్బు లేదు మొత్తం ఎందుకు ఇవ్వలేదు అనే దగ్గర గొడవ పెట్టుకోవడం అనేది వెరీ వెరీ రాంగ్ థింగ్. సో ఇలాంటి కొన్ని విషయాల వల్ల డెమోన్ ఎప్పుడైనా కింద ఉంటాడు, కళ్యాణ్ ఎప్పుడైనా సరే పైన ఉంటాడు. ఏదైనా ఈక్వేషన్స్ ఏదైనా కొంచెం హైలైట్ అయ్యి కొంచెం తక్కువ ఇప్పుడు ఎక్కువ మీ దాని ఏమంటారు, కళ్యాణ్గా హైలైట్ అయ్యే ఎపిసోడ్స్ పడకపోవడం, ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఎపిసోడ్స్ పడకపోవడం, లేకపోతే ఆ ఛాన్సెస్ రాకపోవడం వల్ల డెమోన్ గా ఛాన్సెస్ వస్తున్నాయి. బట్ మొన్న మట్టాస్తో తర్వాత తనుజ గారితో ఆ పజిల్ అయ్యేటప్పుడు చెప్పటం అనేది, ఇప్పుడు ఇక్కడ ఈ ఫిజికల్ టాస్క్ అనేది అన్ని హైలైట్ పడుతున్నాయి డెమోన్ కి. చాలా మంచి గట్టి పాయింట్స్ పడుతున్నాయి. బట్ యాజ్ ఎ క్యారెక్టర్ పరంగా, యాజ్ ఎ పర్సనాలిటీ పరంగా అంత కళ్యాణ్ మించిన అంత లేదు, ఖచ్చితంగా లేదు. అది మాత్రం పక్కా చెప్తున్నా. ఇలా చెప్పడం రాంగ్ నాకు తెలుసు. బట్ ఆ పెద్ద మనిషి ఎప్పుడైతే వచ్చి కళ్యాణ్ కన్నా డెమోన్ నాకు 100 రేట్లు మంచిగా అనిపిస్తున్నాడు అనే దగ్గరే మాట్లాడుతున్నా, దానికోసమే మాట్లాడుతున్నా ఈ పాయింట్, లేదంటే అసలు మాట్లాడే అంటారు. సో నాకు ఎవరైనా ఓకే, నాకు ఎవరైనా ఒకళ్ళే, కళ్యాణ్ అయినా ఒకళ్ళే, డెమోన్ అయినా ఒకళ్ళే. బట్ అతను కంపేర్ చేశాడు కాబట్టి నేను కంపేర్ చేసి మాట్లాడాల్సి వచ్చింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేను ఏమైనా రాంగ్ గా చెప్పినా లేకపోతే ఏమైనా మిస్ అయినా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్.